Welcome. Today we will discuss quadrilaterals. In this, we go through one theorem, that is, a diagonal divides the parallelogram into two congruent triangles. అంటే ఒక parallelogramలో ఒక డయాగ్నల్ దాన్ని టూ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుంది అని. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి అన్నప్పుడు మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే ప్యారలోగ్రామ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్దాం. ప్యారలోగ్రామ్ డెఫినేషన్ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో మనము ఏబీ ప్యారలల్ సిడి అని రాసుకోవచ్చు. అగైన్ వీ కెన్ రైట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి అండ్ ఏడి ప్యారలల్ బీసీ అండ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. తర్వాత ఒక డయాగ్నల్ ఉంది, ఏసీ ఈజ్ ద డయాగ్నల్ అంటే కర్ణం అని చెప్తాం. ఇప్పుడు మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే we will take the two triangles, triangle ABC కామా ట్రయాంగిల్ ఏడిసి. ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇన్ దీస్ టూ ట్రయాంగిల్స్ వాట్ ఆర్ ఈక్వల్ అది రాసేద్దాం. మనకు ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, ఇది ఆల్రెడీ మనకు ముందే ఉంది డెఫినేషన్లోనే. సో వీ కెన్ రైట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. అండ్ రెండు ట్రయాంగిల్స్ కూడా ఏసీ కామన్ సైడ్ ఉంది చూడండి రెండింటికి. సో ఏసీ అనేది రెండింటిలో ఈక్వల్ కాబట్టి ఇవన్నీ ఏమో ఈ ట్రయాంగిల్కి సంబంధించినవి, ఇక్కడున్న ఈ సైడ్స్ మొత్తము ట్రయాంగిల్ ఏడీసీకి సంబంధించినవి. ఈ త్రీ కూడా సైడ్సే కాబట్టి బై ఎస్ఎస్ఎస్ ప్రాపర్టీ ట్రయాంగిల్ ఏబీసీ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏడిసి. ఇదే ప్రూవ్ చేయమన్నది మనల్ని. ఇప్పుడు ఇలా కాకుండా ఇంకెలా ప్రూవ్ చేయొచ్చో చూద్దాం. ఇది ఒక మెథడ్. విల్ టేక్ ద అనదర్ మెథడ్. ఇప్పుడు నేను ఇవి తీసుకోవట్లేదు, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నది తీసుకోకుండా ఏం చేయొచ్చో చూద్దాం. మనకు ఏడీ ప్యారలల్ బీసీ అని తెలుసు కదా. ఏడీ ప్యారలల్ బీసీ అయినప్పుడు ఏసీ ఏమవుతుంది? ట్రాన్స్వర్సల్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ అంటే తిర్యగ్రేఖ. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్ని రీకాల్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని రాస్తున్నాను. ఎలా రాయొచ్చో చెప్పండి. యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీసీఏ. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఈ రెండు యాంగిల్స్ని ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ట్రాన్స్వర్సల్కి ఒక యాంగిల్ ఒకవైపు ఉంది, ఇంకో యాంగిల్ ఇంకో వైపు ఉంది. ఈ రెండు యాంగిల్స్ కూడా రెండు ప్యారలల్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. వీటిని తెలుగులో ఏకాంతర కోణాలు అంటాం. మళ్ళీ ఏడి ప్యారలల్ బీసీ అయితే ట్రాన్స్వర్సల్ ఏసీ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఏబీ ప్యారలల్ సిడి తీసుకుంటాం. ఇందులో మళ్ళీ ట్రాన్స్వర్సల్ ఏంటి అంటే మళ్ళీ ఏసీనే, అంటే తిర్యగ్రేఖ. ఇప్పుడు ఇందులో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిసిఏ. ఇక్కడ రీజన్ ఏం రాయాలి? మళ్ళీ సేమ్, ఇది ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఒక యాంగిల్ ఇటువైపు ఉంది, ఇంకొక యాంగిల్ ఇటువైపు ఉంది. సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు రెండు యాంగిల్స్ వచ్చేసినాయి. ఇంకా రావాల్సింది ఏంటి? ఏసీ కామన్ సైడ్ తీసుకోండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. Therefore, by ASA property, triangle ABC is congruent to triangle ADC. మనం తీసుకున్నటువంటి ఈ పోర్షన్ మొత్తం దేంట్లో? ఈ రెండు ట్రయాంగిల్స్లోనే కదా. సో ఫస్ట్లో ఇట్లా రాసుకోవాలి మనం, ఇన్ ట్రయాంగిల్స్ ఏబీసీ కామా ట్రయాంగిల్ ఏడిసి అని రాయాలి. ఇలా మనము మనకు నచ్చినటువంటి మెథడ్లో ప్రూవ్ చేయాలి.
ఒకే క్వశ్చన్కి డిఫరెంట్ వేస్ ఆఫ్ సొల్యూషన్స్ని వెతకాలి, అప్పుడు మాత్రమే మ్యాథమెటిక్స్ ద లాజికల్ థింకింగ్ విల్ బి డెవలప్డ్. అలా ఆలోచించాలి. మళ్ళీ ఇంకొక థీరం చూద్దాం. ఎక్సర్సైజ్ 8.2లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ సి అండ్ యాంగిల్ డి. మనకి ఇక్కడ యాంగిల్ సి ఉంది, యాంగిల్ డి ఉంది. వీ హ్యావ్ టు టేక్ ద బైసెక్టర్స్. బైసెక్టర్ అంటే ఏంటి? కోణ సమద్విఖండన రేఖ. బైసెక్టర్ అంటే కోణ సమద్విఖండన రేఖ. ఒక కోణాన్ని సమాన భాగాలుగా డివైడ్ చేసేటటువంటి లైన్ని యాంగిల్ బైసెక్టర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ సి అనేది 60 degrees ఉందనుకోండి. ఈ ఓసి ఏం చేస్తుంది అంటే 60 degrees 30 degrees డివైడ్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే దిస్ ఓడి ఈజ్ బైసెక్టింగ్ ద యాంగిల్ డి ఇంటూ 2 equal parts. దట్స్ వై ఓడి ఈజ్ కాల్డ్ యాంగిల్ బైసెక్టర్. మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అని ప్రూవ్ చేయాలి. దీనికోసం ఏం చేద్దామంటే ముందు మనం లెట్ us టేక్ ద ట్రయాంగిల్ DCO. In triangle DCO or DOC, this is a triangle. That's why sum of these 3 angles is 180 degrees. That we have to write. This is angle D by 2 plus angle C by 2 plus angle COD is equal to 180 degrees. Actually this is angle D, but I have written this as angle D by 2. How? We will go to the question first. The bisectors of angle C and angle D. So OD is the bisector. That's why actually this total angle is angle D. This is angle D. So it is divided into 2 parts, D by 2, D by 2. Here also it is C by 2, this is C by 2. That's why I written like that. But write the angle symbol. So that is angle C by 2, this is angle D by 2. So equation 1, take the quadrilateral. This is the quadrilateral ABCD. Sum of 4 angles is 360 degrees. In quadrilateral ABCD, write the angles. Angle A plus angle B plus angle C plus angle D is equal to 360 degrees. Now I am writing angle A plus angle B plus angle C plus angle D is equal to, this 360 is written as 2 into 180 degrees. Now I am writing angle A plus angle B plus angle C plus angle D is equal to 2 into bracket 180. I will replace this 180 degrees with this equation 1. In this 180 degrees is equal to angle D by 2 plus angle C by 2 plus angle COD. Since from 1, now I am writing again angle A plus angle B plus angle C plus angle D is equal to, send this 2 to inside. So distributive property, it will become 2 into angle D by 2, 2 into angle D by 2. Like this we have to multiply. So 2 get cancelled, we get angle D, plus here also same 2 into angle C by 2, 2 get cancelled, we get angle C, plus 2 into angle COD. Both sides this angle T get cancelled, and again angle C also get cancelled. Why? If you send this angle D to this side, it will become minus angle D. So these two will be get cancelled. That's why only I cancelled here itself. And take angle C. If you bring this plus angle C comes to this side, it will become minus angle C. So we can cancel them both. So at last we got angle A plus angle B is equal to 2 into angle COD. Now I will send this 2 to this side, then it will become half. This is to be proved, hence comma proved. Like this we have to prove. Let us go through one more theorem. The diagonals of a parallelogram bisect each other. This we have to prove.
To prove that, we have to draw the parallelogram first. It is ABCD. After that, you have to draw the two diagonals. These two diagonals intersect at O. We got 4 triangles. Among these 4 triangles, we have to take only 2 triangles. I would like to take these 2 triangles. The names are triangle AOB, comma, triangle COD. So draw the 2 triangles. ఈ రెండిట్లో ఏమేమి ఈక్వల్ చూద్దాం ఒకసారి. నేను ఈ యాంగిల్ ఈక్వల్ అని రాస్తున్నా. యాంగిల్ ఏబిఓ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడిఓ. ఎలా రాస్తున్నా చెప్పండి? హౌ? బికాజ్ బీడీ ఈజ్ ద ట్రాన్స్వర్సల్. Why it is called as a transversal? Because this line is intersecting the 2 lines CD and AB in 2 different points. That's why these 2 angles are equal. These 2 angles are called alternate interior angles. ఏకాంతర కోణాలు సమానము. ఇది రీజన్. నెక్స్ట్ మళ్ళీ నేను ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని రాస్తున్నా చూడండి. యాంగిల్ ఓఏబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓసిడి. ఇక్కడ ఏం రాయాలి మరి రీజను? సేమ్, సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ కూడా రీజన్ అదే, ఏకాంతర కోణాలు సమానము. అప్పుడు ఫిగర్ ఎలా ఉంటుంది మళ్ళీ చూడండి, డ్రా చేసుకోండి. ఇలా ఫిగర్ని విడివిడిగా మనము ముక్కలుగా చేసుకోవడం ద్వారా అనలిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. ముక్కలు చేయాలి, అప్పుడే మనకు దీనిలో సబ్జెక్ట్ యొక్క డెప్త్ అర్థమవుతుంది, కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 2 ఈక్వల్గా వచ్చేసినాయి. తర్వాత ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సిన్స్ సైడ్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్ కదా. ప్యారలోగ్రామ్ అని రాసేటప్పుడు 2 లైన్స్ కొట్టేసి GRAM అని రాయండి, తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, ఇలానే రాయండి. ఇప్పుడు చూడండి మనకు 2 యాంగిల్స్ ఉన్నాయి అండ్ అగైన్ వీ హ్యావ్ 1 సైడ్. దట్స్ వై వీ కెన్ యూజ్ ద యాక్సియం బై ASA ప్రాపర్టీ ఆర్ యాక్సియం. Triangle AOB is congruent to triangle COD. Congruent అని ప్రూవ్ చేసినాం. కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయగానే మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటిగా నెక్స్ట్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. అనురూప భాగాలు సమానం. అనురూప భాగాలు ఏమవుతాయో చూద్దాం. OD ఈజ్ ఈక్వల్ టు OB అవుతుంది. మళ్ళీ OA ఈజ్ ఈక్వల్ టు OC అవుతుంది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ప్లే చేయాలి మనం. ఏం లాజిక్ ప్లే చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు OD ఈజ్ ఈక్వల్ టు OBని ఎందుకు తీసుకోవాలి? OD ఈజ్ ఈక్వల్ టు OA తీసుకోవచ్చుగా. ఛాన్స్ ఈజ్ దేర్. అవే ఎందుకు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ DCO కదా, ఇది యాంగిల్ OAB కదా. ఇప్పుడు ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? OD. ఇది క్లోజ్ చేసినప్పుడు టు గెట్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ వీ హ్యావ్ టు క్లోజ్ యాంగిల్ C. క్లోజ్ చేయగానే ఏం జరిగింది? ఏం కనబడుతుంది మనకు? OD కనబడుతుంది, 2 అక్షరాలు. సో అది సైడ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇఫ్ యూ క్లోజ్ ఇట్ వీ గెట్ OD. మళ్ళీ ఇక్కడ యాంగిల్ ఏ ఉంది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ కావాలి అని జస్ట్ క్లోజ్ ఇట్. వాట్ వీఆర్ గెటింగ్? OB.
కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్. దట్స్ వై యూ హ్యావ్ టు చూస్ లైక్ దట్. OD ఈజ్ ఈక్వల్ టు OB, OA ఈజ్ ఈక్వల్ టు OC. బై అబ్జర్వింగ్ దిస్ వాట్ వీ కెన్ వి సే దట్ ఈజ్ therefore OA, OC are equally divided by BD and BD is equally divided by AC. From this we can conclude that the diagonals are bisecting. ఇట్లా ఒక ఫిగర్ని డిఫరెంట్గా ముక్కలు చేసుకోవడం ద్వారా వీ కెన్ ప్రూవ్. ఇప్పుడు థీరం అంటే ఇలానే చేయాలని ఏముండదు. బేసిక్ ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేస్తూ మనం ఏమైనా తీసుకోవచ్చు. కొంతమంది నేను ఇలా చేయను వేరేలా చేస్తానని చెప్తారు. ఎస్ యూ కెన్, నో ప్రాబ్లం. ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటామని చెప్తారు. ఎస్, వై కాంట్ వీ టేక్ దీస్ 2 ట్రయాంగిల్స్ అండ్ యూ కెన్ ప్రూవ్ ఎనీ మెథడ్. కొంతమంది వచ్చేసి నేను ఈ నుంచి ఈ 2 యాంగిల్స్ తీసుకుంటాను అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ యాంగిల్ COD అండ్ యాంగిల్ BOA తీసుకుంటానని చెప్తారు. దే ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అంటే శీర్షాభిముఖ కోణాలు. అది తీసుకుంటా అని చెప్తారు. యూ కెన్ టేక్, నో ప్రాబ్లం. ఇలా మనకు ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు బేసిక్ ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేస్తూ. సో మళ్ళొక క్లాస్లో మళ్ళీ వేరే చూద్దాము. థ్యాంక్ యూ.